టాలీవుడ్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరొక బ్లాక్ బస్టర్ కోసం రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ తన 109వ సినిమాగా ఎన్బికే 109 సినిమాని బాబీ డైరెక్షన్ లో చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా కూడా బాలకృష్ణ మార్క్ మాస్ అంశాలతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏపీ ఎలక్షన్స్ కోసం సినిమాలకి కొద్దిపాటి బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ మళ్ళీ తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు. ఎన్బికే 109 సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఉర్వశి రౌతేలా హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అని సమాచారం. బాలకృష్ణకి శివరాజ్ కుమార్ కి మంచి అనుబంధం ఉంది. ఇక బాలకృష్ణ 109 సినిమాతో కథలు మార్పులు తిప్పే పాత్ర ఒకటి ఉందట. అది శివరాజ్ కుమార్ అయితే బాగుంటుంది అని దర్శకుడు బాబీ భావించాడట. శివరాజ్ కుమార్ కూడా బాలకృష్ణతో చేయడానికి ఇప్పుడు ముందుంటాడు. గతంలో కూడా బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణ సినిమాలో ఒక పాటలో శివరాజ్ కుమార్ నటించాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్బికే 109 లో ముఖ్యమైన పాత్ర చేయడానికి ఉన్నట్టుగా సమాచారం. శివరాజ్ కుమార్ బాలకృష్ణతో కలిసి యాక్షన్ సీన్స్ లో నటిస్తే సినిమాపై టాలీవుడ్ లోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. బాలకృష్ణ 109వ సినిమాకి ఇదివరకు వీరమాస్ టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు దాన్ని మార్చి అసురుడు అని పెట్టబోతున్నాడు అని టాక్. ఇదే కాదు, మోన్స్టార్ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వరుస సూపర్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ 109 సినిమాతో కూడా అదే రేంజ్ మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రాజకీయాల వల్ల బాలయ్య కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ప్రచారాలలో బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరొకసారి సెట్ లో పాల్గొన్న బాలకృష్ణ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి సినిమాను త్వరగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా కాస్టింగ్ వివరాలు ఏవీ బయటికి రాలేదు. కేవలం బాబీ డియోల్, ఉర్వశి రౌటేలా పేర్లు మాత్రమే సినిమాలో నటిస్తున్నారు అంటూ వినిపించాయి. అయితే అసలు బాలయ్య సరసన నటించే మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేయలేదు. కాగా తాజాగా ఆ హీరోయిన్ ఎవరు అనేది రివీల్ అయినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రగ్యూ జోషువా లేదా శ్రద్ధ శ్రీనాథ్ ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్నట్టు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కానీ తాజాగా ప్రజ్ఞ జైస్వాల్ తన సోషల్ మీడియా వేదికగా ఇన్స్టా స్టోరీగా పెట్టిన ఒక పిక్ బాలయ్య 109 మూవీ షూటింగ్ సెట్స్ లో మ్యాచ్ కావడంతో ప్రజ్ఞనే ఈ సినిమాకి హీరోయిన్ అన్నట్టు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక దీనిలో నిజం ఎంత ఉంది అనేది తెలియాలి అంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే. ఇక బాలకృష్ణ నుంచి వస్తున్న ఎన్బికే 109 మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బడా బడా స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పుడు వీరితో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. గతంలో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాలో ఒక పాటలో శివరాజ్ కుమార్ నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. ఇటీవలే శివరాజ్ కుమార్ నటించిన ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కి కూడా బాలకృష్ణ వెళ్లారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉండబోతూ ఉండడం ఆ పాత్రకి శివరాజ్ కుమార్ బెటర్ అని మేకర్స్ భావించారట. దాంతో ఈ కన్నడ స్టార్ హీరో ఎన్బికే 109 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, శివరాజ్ కుమార్ ఇద్దరు కలిసి వెండితెర మీద మెరిసే ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి. దాంతో అంచనాలు మరింత పెరిగిపోతాయి. మరి హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాలకృష్ణ 109 సినిమాతో కూడా మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.